కృష్ణుడి తలనొప్పికి మందు. ఒకసారి కృష్ణుడి పుట్టినరోజు నాడు సంగీతం, నాట్యం ఇంకా బాణసంచారంతో పెద్ద ఉత్సవం జరపాలని గొప్పగా ఏర్పాట్లు జరిగాయి. చాలామంది జనం వచ్చారు. కానీ కృష్ణుడు మాత్రం సంబరాల్లో పాల్గొనడానికి ఇష్టపడకుండా ఇంట్లోనే కూర్చున్నాడు. సాధారణంగా ఎలాంటి వేడుకైనా నలుగురితో చేరడానికి కృష్ణుడు ముందుంటాడు. కానీ ఆ రోజు మాత్రం ఎందుకనో ఆయన ఇష్టపడడం లేదు. రుక్మిణి వచ్చి, స్వామి, ఏమైంది మీకు? ఏమిటిది? ఎందుకని మీరు వేడుకలో పాల్గొనడం లేదు అని అడిగింది. నాకు తలనొప్పిగా ఉంది అన్నాడు కృష్ణుడు. ఆయనకు నిజంగా తలనొప్పి ఉందో లేదో మనకి తెలియదు. బహుశా ఉండి ఉండొచ్చు. కానీ ఆయన నటించడంలో కూడా సమర్థుడు. వైద్యుణ్ణి పిలిపించండి అన్నది రుక్మిణి. వైద్యులు వచ్చారు. కృష్ణుడికి ఆ మందు ఈ మందు ఇవ్వడానికి ప్రయత్నించారు. ఇవన్నీ నాకు పనిచేయవు అన్నాడు కృష్ణుడు. మరి ఇంకేం చేద్దాం అడిగారు జనం. ఆ పాటికి చాలామంది జనం వచ్చేశారు. సత్యభామ వచ్చింది. నారదుడు కూడా వచ్చాడు. ఏమైంది? ఏం జరిగింది? ప్రతి ఒక్కరూ కంగారు పడుతున్నారు. కృష్ణుడికి తలనొప్పిగా ఉంది, మనమేం చెయ్యాలి అని. నన్ను నిజంగా ప్రేమించేవాళ్ళు ఎవరైనా మీ పాదాల దగ్గర నుంచి కొంచెం ధూళి తీసి నా తల మీద రుద్దండి, నొప్పి తగ్గిపోతుంది అని కృష్ణుడు చెప్పాడు. అప్పుడు సత్యభామ, ఏమిటి అర్థం లేని మాటలు? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, కానీ నా పాదధూళి తీసి మీ తల మీద పెట్టడం మాత్రం చెయ్యను. అలాంటివి చేయదగని పనులు కాదు అని అంది. ఇక రుక్మిణి కూడా, ఇది ఎలా చేయగలం? మహాపాపం, ఇది మనం చేయలేము అంటూ ఏడ్చింది. అక్కడ ఉన్న నారదు కూడా, నేను కూడా ఇలాంటి పని చేయదలుచుకోలేదు. నువ్వు సాక్షాత్తు భగవంతుడివి. దీంట్లో ఏ రహస్యం ఉందో నాకు తెలియదు. ఇందులో దాగి ఉన్న కుట్ర ఏంటో తెలియదు. నా పాదాల దగ్గర మట్టి తీసి మీ తల మీద పెడితే నేను నరకంలో మాడి మసైపోతానని నారదుడు వెనుదిరిగాడు. ఈ విషయం అంతటా పాకిపోయింది. ప్రతి ఒక్కరూ భయపడ్డారు. మేము ఇలాంటి పని చేయలేము, అంటే ప్రేమే గాని ఇలాంటి పని చేసి నరకానికి పోలేము అని. ఉత్సవం కృష్ణుడి కోసం ఎదురు చూస్తుంది. కానీ ఆయన మాత్రం తలనొప్పితో అక్కడే కూర్చున్నాడు. ఈ వార్త బృందావనం చేరింది. కృష్ణుడికి తలనొప్పిగా ఉందని గోపికలకి తెలిసింది. రాధ తన పవిటి చెంగు తీసి నేల మీద పరిచింది. గోపికలందరూ దాని మీద తీవ్రంగా నృత్యం చేశారు. వాళ్ళు దాన్ని తీసి నారదుడికి ఇచ్చి, దీన్ని తీసుకెళ్లి కృష్ణుడి తల చుట్టూ కట్టండి అని చెప్పారు. నారదుడు ఆ వస్త్రాన్ని తీసుకెళ్లి కృష్ణుడి తల చుట్టూ కట్టగానే కృష్ణుడి తలనొప్పి మటుమాయమయ్యింది. ఆయన ఎప్పుడూ తాను దేనికి ఎక్కువ విలువిస్తారో స్పష్టం చేసేవారు. రాజులతో పాటు తిరిగిన, రాజ్యాలను తనకు కానుకలుగా ఇచ్చిన ఆయన అవి తృణప్రాయంగా భావించేవారు. కానీ భక్తితో, ప్రేమతో చేసే పని మాత్రం ఆయనకు ఎంతో విలువైనది. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.